హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని రాముల వారికి నైవేద్యం ముఖ్యంగా వడపప్పు పానకమే కదండి, అవే నేనైతే ఇలా తయారు చేస్తున్నాను. ఇదిగోండి ముందుగా పప్పు అయితే నానబెట్టుకొని కడిగి కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కాకుండా కూడా వడపప్పులో యాలకులు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే మామిడికాయ ముక్కలు ఉప్పు పచ్చిమిర్చి ఇలా వేస్తాను. ఇదిగోండి ఇదైతే రాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. తర్వాత అండి పానకము. ఇదిగోండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని తరిగిన బెల్లం ఇలా వేసుకోవాలి. కొంచెం యాలకులు, వీలైతే తులసాకు అవి కూడా వేసుకుంటారు, మిరియాల పొడి కూడా. నేనైతే పిల్లలు ఇష్టపడరని బెల్లం యాలకులు నలగొట్టి ఇలా అయితే పానకం కల్పించాను. ఇదిగోండి మేము అయోధ్య రామయ్య అక్షింతలు మా ఇంట్లో అప్పుడు పూజా మందిరంలో ఉంచుకున్నానండి. అవి ఈరోజైతే ఇలా ఇదిగోండి చిన్న ప్లేట్లో అక్కడ ఉంచాను. ఈరోజు మా వారే టెంకాయ కొడతారు. పండగలు శనివారం అట్లా వచ్చినప్పుడు తను పూజ చేస్తాడు. ఇదిగోండి ఇలా అయితే కొబ్బరికాయ ధూపం దీపం నైవేద్యం ఇలా సమర్పించాము. ఇదిగోండి అయోధ్యలో రామయ్య తండ్రికి పూజలు చాలా చక్కగా జరుగుతున్నాయి కదా. మేము టీవీలో ఈరోజు రాముల వారి కళ్యాణం లైవ్లో కూడా చూస్తున్నాము. భద్రాచలంలో కళ్యాణం కూడా ఈరోజు చూపిస్తారు కదా, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా వేరే ప్రోగ్రాం అయితే ఏది చూడకుండా అదే చూస్తాము. మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు చూడలేము కదా, ఇంట్లో నుండే చక్కగా రాముల వారి కళ్యాణం అయితే చూడొచ్చు కదా. ఇదిగోండి మేమైతే గుడికి ఇలా రెడీ అయిపోయాను. మా ఇంటి దగ్గరే రాముల వారి గుడి, అక్కడికైతే వెళ్తాము. ఎప్పుడు మా పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే చాలా రారు, నేను మా వారే గుడికి వెళ్ళినప్పుడు చేస్తారు. ఈ గుడి నా చిన్నప్పటి నుంచి అలానే ఉంది. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు. చిన్న గుడి అయినా కూడా మేమంతా ప్రతి వారం ప్రతి సంవత్సరం ఇలా వెళ్తూ ఉంటాము. వారానికి ఒకసారైనా నేను వెళ్తుంటాను. ఇదిగోండి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. నేనైతే వంట ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. నేను మా పాప అక్కడే వెళ్ళి తినేసి వచ్చాము. ఇదిగోండి స్వామివారి నైవేద్యం, నాకు ఇష్టమైన కేసరి, మా పాపకు కూడా చాలా ఇష్టం. ఏమైనా స్వామివారి నైవేద్యం ఆ టేస్టే వేరండి, మనం ఇంట్లో చేసినా అంత టేస్ట్ రాదు కదా. ఇదిగోండి ఫైనల్గా పంచామృతం, పొంగలి, మళ్ళీ అక్కడ కేసరి ప్రసాదాలు పంచి పెడుతున్నారు. అలా అయితే నేను తీసుకొచ్చాను ఇంట్లో పిల్లలకు పెడదామని. ఇదిగోండి పూజ అయితే ఇలా చక్కగా చేసుకొని అన్నదాన కార్యక్రమానికి వెళ్ళి అక్కడే పూజ చేసుకొని వచ్చేసాము. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేనే రామయ్య తండ్రి. ఇదిగోండి చూడండి రామయ్య తండ్రి పూజ అయితే మేము ఇలా ఇంట్లోనే చక్కగా జరుపుకున్నాము. మనం రామయ్య తండ్రి నుంచి ఈ రోజుల్లో చాలా మంచి విషయాలు నేర్చుకోవడమే కాదు, మనం ఆచరించాలి కూడా. ఆయన తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా మాట నిలబెట్టుకున్నాడు కదా, మనం కూడా అలాగే తల్లిదండ్రులని గౌరవించాలి. ఓకేనండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి. ఆయన ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ
కురియాలని చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.